మా పేరు రామకృష్ణ. ఓకే 2024లో మనం ఎవరు సీఎం అవుతాను మళ్ళీ? మాకు అయ్యే జగనే కావాలా, మాకు ఇప్పటికైనా కావాలా. గెలుస్తాంటారా మళ్ళీ? గెలుచుడు ఖచ్చితంగా గెలుచుడు నల్లు పొత్తు పెట్టుకోవచ్చు జగన్ ఓడిద్దామని. మాకే అట్టే ఉండదు. జగన్ ఎందుకు రావాలి ఏపీకి? మాకు అన్ని మేలు చేసిన ఆయన తర నుంచి మాకు ఉంటాడు ఆయన. మేము ఆ పార్టీ మనకు ప్రభుత్వంలో అంటే జగన్ ఇచ్చే పథకాలు మనుషులు సోంబేలు చేసిన టీడీపీ అంటారు. మనకు రావచ్చు కదా సంతోషం. ఆయన ఇచ్చేళ్ళు ఇచ్చే కదా, ఆయన ఏం చేస్తాడు? జగన్ జగన్ ఎందుకు కదా అబ్బాను మీకు? మాకు అన్ని చేసినట్టు కొన్ని చేసిండు. మా పిల్లలు చదువులు బదులు ఉద్యోగాలు బాగుపడింది కాబట్టి. చంద్రబాబు సీఎం ఆడలకు బస్సు ఫ్రీ పెడతాం, 4000 పెన్షన్ అని చెప్పాడు. అన్ని మోసాలు చేసిండు, ఇచ్చింది లేదా వచ్చింది. సీఎం ఎక్కువ ఇచ్చంటాను కదా. ఎక్కువ ఇచ్చినా మాకొద్దు, వాడు అంత ఇచ్చినా మాకొద్దు. జగనే కావాలి. ఓడిపోయిన జగనే, గెలిచిన జగనే. రాజంపేట ఎవరు వెళ్తారు సార్ మళ్ళీ? అమర్నాథ్ చేస్తాను. అంటే ముందు మేడానికి కాదని ఇప్పుడు ఈయనకి ఇచ్చిన టికెట్. మాకు కాంగ్రెస్ జగన్ ఏ పక్క ఉంటే ఆ పక్క వేస్తాం. నమస్తే. జగన్ ఇచ్చే పథకాలు వస్తాయన్న మీకు? అన్ని వచ్చినాయి. నా చెప్పినట్టు మొత్తం ఇచ్చినాడు. మాకు జగన్ రావాలా అంటే జగన్ సీఎం అవుతాడు. మాట తప్పాడు కాదు, సీఎం అవుతాడు ఈసారి. ఆ జగన్ కన్ఫర్మ్ సీఎం అవుతాడు. అవతల 4 పొట్టు పెట్టుకోవచ్చు జగన్ ఓడి. పొత్తు పెట్టుకున్నా గానీ పెద్దగా చీట్లు లేకన్నా గానీ ఒక 10 చీట్లతోనే జగన్ గెలిచాడు. ఇబ్బంది ఏం లేదు. సీఎం అంటాడు. అంత సీన్ లేదు. వాడు సినిమాలో డాన్స్ చేసుకొని చిన్నప్పుగా మరి ఇంకేం కాదు. కానీ మాకు జగన్ సీఎం కావాలా. మా అందరికి ఏం కాదు. జగన్ ఎందుకు కావాలి అసలు ఏపీకి? మాకు రైతులకు కానీ ఏదైనా పథకాలు కానీ కరెక్ట్గా ఇచ్చాడు. పల్లెలు స్కూళ్ళు కానీ బడిగా చెప్పినట్టు ఇచ్చినాడు. అమ్మఒడు కానీ వీటికి పిల్లలకు లెక్క వేసినాడు. 24 పథకాలు ఎక్కువ ఇచ్చా అంటాను. ఇంకా అంటాను కానీ వాడు సీట్లలో కూర్చున్న దానికి అంటాడు అంతే. ఒట్టిది ఈలేడు ఒకడు కూడా మోసం. ఇప్పుడు 18 ఆడవాళ్ళకు 18 ఆడవాళ్ళకు బస్సు ఫ్రీ అన్నాడా, 500 అంటాడా. గ్యాస్ 2 సిలిండర్ ఇచ్చాడంటాడా. వాడు ముందుగానే ఇచ్చింటే దానికి అత్తారు. గెలిచే సీట్లు కూర్చుంటే నేను కూడా అంటే ఇచ్చానని ఇచ్చి కూర్చున్నాక ఇచ్చా అమ్మగాడు ఎవరైనా. ఈ జగన్ వచ్చే మేనిఫెస్టోలో ఏ పథకం పెడితే ఓట్లు ఎక్కువ పడతాయి జగన్కి? ఏ పథకం అంటే ఇప్పుడు చెప్పిన పథకాలు అమలు చేసి బంగారు కానీ రుణమాఫీ చేస్తే రైతులకు ఓట్లు బాగా పడతాయి. డోకరా వాళ్ళకు ఆ 2 చేసినందుకు చాలు. మళ్ళీ 120 సీట్లు 130 సీట్లు వద్దని వస్తాయి. అంటే రాజంపేట ఈసారి మళ్ళీ ఎవరు గెలుస్తారు? రాజంపేట అమరారెడ్డి. అంటే ముందు సిట్టింగ్ ఏమైనా కాదు. ఇప్పుడు లోకల్ మంచులు ఉంటే అమరారెడ్డికి బరువు ఉండు. కొత్తవాడు రాసేటాడు పెద్దగా తెలియదు. డబ్బు పెట్టాడు, డబ్బు ఉన్నది. అమరారెడ్డి ఇబ్బంది అలా పాత మనిషి, మాకు అనుకూలంగా ఉంటాడు. ఓట్లు పడతాయి. ఓకే. జగన్ నుంచి పథకాలు వచ్చాయన్న మీకు? జగన్ నుంచి మాకు మాత్రము ఒక అమ్మఒడి తప్ప ఇంకేమి రాలేదు. మాకు ఉండేది అంతే. పెంచిన వయసు లేదులే. పట్టెత్తుకి అమ్ముండి సినిమా జగన్ పథకాలు ఏం బాగానే పెట్టాడు. అన్ని అందినాయి కాదనడం లేదు. ఒకటి మాకు ఇబ్బంది చేస్తాడు. మత్స్యకారులది సొసైటీలది రద్దు చేసి ఆయన టెండర్ వేసి దాని ద్వారా ఫిష్ మార్కెటింగు ఒక రూములు కట్టి ఆయన చేయాలంటాడంట. దానికి మాకు చాలా ఇబ్బంది వస్తుంది. అది సీఎం గారు తెలుసుకొని మాది అది న్యాయం చేస్తే చాలు. పథకాలన్నీ ఓకే. ఇది ఒకటే. మళ్ళీ మేనిఫెస్టోలో ఏ పథకం పెడితే ఎక్కువ జగన్ పడతాయి? మళ్ళీ ఆ మేనిఫెస్టో పథకాలు ఇప్పుడు పెడితే ఆల్రెడీ పెట్టుండరు కాబట్టి ఇంకా పథకాలు పెడితే ఇప్పుడే రాష్ట్రం దివాలా పాలు తీసింది. ఆ ఉండే పథకాలు చాలులే. విద్య ఆరోగ్యానికి ఎంతైనా పెట్టమను. వితంతువులకు ముసలి వాళ్ళకు ఇమ్మను. విద్య ఆరోగ్యం వితంతులకు కులవృత్తి వాళ్ళకు సబ్సిడీ ఇమ్మను చాలు. అంటే చంద్రబాబు 4000 పింఛన్ ఇచ్చా అంటాడు. ఆడలకు బస్సు ఫ్రీ అంటాడు. ప్రతి ఇంట్లో ఆడలు 2500 డబ్బులు ఇచ్చా అంటాడు. ఆ పథకాలు ఆశపడతారు. ఈ ముందు చేసినట్టు ఆశపడతారు. జనాల చేతుల్లో ఉంది కదా. ఇప్పుడు ముందు ఇచ్చిన వాళ్ళది పేరుకు వచ్చాయి. అప్పుడు కొన్ని చంద్రబాబు చెప్పినట్టు చేయలేదు కాబట్టి అది ఇప్పుడు తేడా వస్తాను. సీఎం అవుతాడు కావాలని అనుకుంటాను. టీడీపీ జనసేన బీజేపీ ఖచ్చితంగా కేంద్రంలో రావాలా. రాష్ట్రంలో మాత్రం రాదు. మేము కూడా కోరుకునేది బీజేపీ కేంద్రంలో ఖచ్చితంగా రావాలా. అది మాకు కూడా కోరిక.